హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దేని పరంగా కెరీర్ పరంగా వాటి గురించి అయినా కానీ రిజల్ట్స్ నోటిఫికేషన్స్ తప్ప అంటే రావాల్సిన వాటి గురించి తప్ప వచ్చిన వాటి గురించి పాత ఏమైనా ఉంటే మీరు కాల్ మీ 4 యాప్ ఉంది, ఐడి షేర్ చేశానండి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో కాల్ చేయొచ్చు. ఇక ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లోనే, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్న ఒకటే ఒక క్వశ్చన్: హౌ టు నో JNTH గ్రేస్ మార్క్స్ యాక్సెప్టెడ్? అంటే ఇప్పుడు చాలామంది 30-23 అప్లై చేసి ఉన్నారు, అప్లై చేయబోయే వాళ్ళు ఉన్నారు. మరి 45 డేస్ అయినా, 52 డేస్ అయినా, 2 months అయినా కానివ్వండి, అసలు గ్రేస్ మార్క్స్ యాక్సెప్ట్ అయినట్టు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటేనే కదా మేము అప్లై చేసేది, డైరెక్ట్గా అప్లై చేసిన ఎలిజిబిలిటీ లిస్ట్ ద్వారా యాక్సెప్ట్ అయినట్టు తెలుసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు కదా. అయితే తెలుసుకోవచ్చు అంటే ఖచ్చితంగా అయితే తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే చెప్తాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, JNTU అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, డేటాబేస్ కోర్స్ నడుస్తూ ఉన్నది. రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా పెడతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలుసుకోవచ్చా అంటే ఖచ్చితంగా అయితే ఒక మార్గం ఉంది, ఒకటే ఒక మార్గం ఉంది. అది మీ కాలేజీ వాళ్ళు కూడా చెప్పలేదు. ఏంటంటే మ్యాక్సిమం 100%లో 98% ఈ ప్రాసెసే. ఇక 2% ఎందుకు పక్కన పెట్టండి, అది చెప్తాను. అది కూడా 98% దీని ద్వారా తెలుస్తుంది. SSP అంటే స్టూడెంట్ సర్వీస్ పోర్టల్. మీరు JNTH వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లో లాగిన్ అవుతారు కదా మీ హాల్ టికెట్ నెంబర్ ద్వారా. దాంట్లో ఎంటర్ అయిన వెంటనే మీరు కనుక గ్రేస్ మార్క్స్ అప్లై చేసున్నట్టయితే, యాక్సెప్ట్ అయితే, మీకు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓడి అని చెప్పేసి దాని కింద ఫీజు రేటు చూపిస్తుంది అనమాట. ఫీజు రేటు, కాన్వకేషన్ మోడు చూపిస్తుంది. ఒకవేళ అప్పటికి ఇంకా గ్రేస్ మార్క్స్ సంబంధించిన అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్లో ఉన్నట్టయితే ఈ ఓడి చూపిస్తుంది. ఏమంటుందంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఫర్ కాన్వకేషన్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఇది ఒక్కటే మార్గం. 98% దీని ద్వారా జరుగుతుంది. మిగతా 2% ఎందుకు జరగదు దీని ద్వారా అంటే, ఒక్కొక్కసారి ఏంటంటే PCCMM ప్రింట్ చేసేసి గ్రేస్ మార్క్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కాలేజీలో వాళ్ళు తీసుకెళ్లకుండా ఉంటారు చూసారా, యూనివర్సిటీలో అలా ఉంటాయి చూసారా, అప్పుడు దీన్ని అప్డేట్ చేయరు. అయితే అది కాలేజీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కొంచెం డిలే చేస్తారు. మీరు PCCMM తీసుకున్న తర్వాత కూడా అప్పటికి ఇంకా ఓడి యాక్టివేట్ అయి ఉండదు. అది 2% మాత్రమే జరుగుతుంది. 98% మాత్రం ఇలాగే జరుగుతుంది. మీరు చెక్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ అంతా ఉంది, దానికి సంబంధించిన వీడియో ఎలా చేయాలి దాంట్లోకి వెళ్ళి ఈ రికవరీలు ఇవన్నీ కూడా చాలా వీడియోస్ చేశాను నేను. అందుట్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే JNTH ప్లేలిస్ట్లో మీకు దొరుకుతుంది అది. ఇంతగా మించి వేరే మార్గం అయితే ఏది ఉండదండి. మీకు ఎవరో చెప్పరు, యూనివర్సిటీ డైరెక్ట్కి వెళ్ళినా చెప్పరు, మీ కాలేజీ ఎగ్జామ్స్ వెళ్ళి వెళ్ళినా చెప్పరు. నాకు తెలిసిన ఒకే ఒక మార్గం అయితే ఇదండి. ఓకేనా? ఇది అనమాట 98%, 2% జరిగే విధానం 100%లో. అందరూ ఇంతకుముందు వాళ్ళు కూడా ఇలాగే చేశారన్నమాట. ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఎటువంటి డౌట్ అయినా నేను ఖచ్చితంగా అయితే మీకు సాల్వ్ చేయడానికి చూస్తాను. ఇంకా ఎంతమంది గ్రేస్ మార్క్స్ యాక్సెప్ట్ చేశారు, ఎంతమంది అప్లై చేశారు డైరెక్ట్గా కాలేజీ నుంచి 2024 వాళ్ళు, పాత వాళ్ళు ఎన్ని రోజులు అవుతున్నాయి కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి. దాన్ని బట్టి అసలు ఏంటో మొత్తం ఇది చేద్దాం. ఓకేనా? ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇక టైం ఎవరు వేస్ట్ చేసుకోవద్దండి. మీరు ఏమైనా కోర్సులు ఉంటే నేర్చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.